ప్రైజ్ లార్డ్. దేవుని శక్తిగల నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. దేవుని స్తోత్రం. ధైర్యముగా ఉండమంటున్నాడు దేవుడు. అనేకుల హృదయాలలో ఈ దినాలలో ముందుకు వెళ్తుంది ఏంటంటే భయముతో ఎంతగానో కృంగిపోతూ దేవుని సన్నిధిని దూరంగా విడిచిపెట్టి విశ్వాసం కోల్పోతున్నారు. భయము ఎంతవరకైనా దారితీస్తుంది. చిన్న శ్రమ రాగానే భయం, చిన్న అనారోగ్యం రాగానే భయం, కొంచెం పరిస్థితులలో మార్పు రాగానే భయం, ఏదైనా కార్యము ఆలస్యం అవుతుందంటే భయం. ముఖ్యంగా దేవుని నమ్మిన బిడ్డలలో చాలా భయంకరంగా ఈ భయం అనేది ముందుకు వెళ్తుంది. భయం నీలో ఎప్పుడు వస్తుందంటే, నీలో విశ్వాసం కోల్పోయినప్పుడే నీ హృదయంలో భయం అనేది కలుగుతుంది. మీ ఓర్పు సహనము నీలో లేనప్పుడు విశ్వాసం ఉండదు. విశ్వాసం లేనప్పుడు నీ జీవితంలో భయం, ఆందోళన, టెన్షన్ మొదలవుతుంది. ఈరోజు ఏ విషయానికి పడితే ఆ విషయానికి భయపడతా ఉంటారు. ఏమైపోతుందో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎంతవరకు పోతుందో అని భయపడతా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? ధైర్యంగా ఉండు, ధైర్యాన్ని విడిచిపెట్టకు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం అట. ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బంధకాల్లో ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండి విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా గొప్ప బహుమానం కలుగుతుందట ప్రతిఫలంగా. కొంచెం ఏదైనా వచ్చిందంటే కథమండి చాలా భయపడిపోతున్నారు. ఉద్యోగం వస్తుందో రాదో, ఎట్లా, నా బిడ్డ మార్పు చెందుతాడో లేదో, నా బిడ్డలో మార్పు వస్తుందో లేదో, నాకు వచ్చిన ఈ అనారోగ్యం అయ్యా తగ్గుతుందో లేదో అని చెప్పి ఒక భయం. ఒక కార్యము జరగడం ఆలస్యం అవుతుందంటే ఈ కార్యం జరుగుతుందో జరగదో అని ఆలోచించి ఆరోగ్యం పాడేసుకుని బాధపడుతూ వేదన పడుతూ ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ప్రార్థనకు దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి భయపడుతూ ఆ భయం కాస్త అనారోగ్యం దాకా తీసుకెళ్తుంది. ఎందుకు ఇంకా మన జీవితాలలో భయం మేలుతుందంటే, దుష్టుడు ఎందుకు నీ జీవితంలో భయం అనేది ఒకటి పెట్టి నిన్ను దేవునికి దూరంగా, విశ్వాసానికి దూరంగా చేస్తున్నాడంటే, నువ్వు దేవునికి ఎక్కడ దగ్గర అవుతావు అని వాడి హృదయంలో కలవరం. నువ్వు దేవునికి దూరం ఎందుకు అవుతున్నావు? నీలో ఎందుకు ధైర్యం లేదు? నువ్వు సేవిస్తున్న దేవుడు సజీవుడై ఉన్నాడు కదా, మరి దేవుని మాటలు నిజమే కదా, ఇవి జీవము కలిగిన మాటలు. వాక్యమంతా కూడా జీవముతో నింపబడింది. ఈ మాటలు, ఈ వాక్యము నెరవేర్చబడుతుంది కదా, మరి ఎందుకు ఇంకా నీలో భయం? ఉపవాసాలు చేస్తున్నావు, కంటిన్యూగా చర్చికి వెళ్తున్నావు, లెంట్ డేస్లో 40 days ఫాస్టింగ్ ఉంటున్నావు, మంచిగానే విశ్వాసంగా ఉన్నాననుకొని వెళ్తున్నావు. కొంచెం శ్రమ వచ్చిందంటే వెంటనే కుప్పకూలిపోతున్నావు. అంటే నీ ఆత్మను స్థిరముగా ఉంచుకోవడం లేదు. నీలో నీ ఆత్మ బలంగా లేదు. నీ శరీరం బలంగా ఉందేమో, నీ ఆత్మ బలహీనంగా ఉంది. కాబట్టి నీలో భయం, ఆందోళన, టెన్షన్స్ మొదలవుతున్నాయి. చాలామంది భయముతోనే బ్రతుకులు ముందుకు వెళ్ళట్లేదు. ప్రార్థన చేయమంటే భయం, వాక్యం చెప్పమన్నా కూడా భయమే కొంతమందికి. ఎందుకు ఈ ఆలస్యం, ఎందుకు ఈ బాధ ప్రభువా నాకని ఏడుస్తూ 24 గంటలు కూర్చుంటా అంటారు. దేవుని వాక్యము జీవముతో నింపబడింది. ఈరోజు భయపడుతున్న నీతో అంటున్నాడు ప్రభు, ధైర్యం విడిచిపెట్టకు. నువ్వు ఆఖరి వరకు పోరాడితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఎందుకు భయం నీకు? నేనున్నాను కదా నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు ప్రభు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చిన్నదానికి ఎందుకు భయపడుతూ ఆందోళన పడుతున్నావు? నేను లేనా అని అడుగుతున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సహోదరుడా, ఎందుకో భయపడుతున్నావు? నీకు విశ్వాసములో ఉన్నవాడవు, ప్రభుని సేవిస్తున్నవాడవు, రోజు ఆరాధిస్తున్నావు, ఉపవాసాలు ఉంచున్నావు, అయినా నీలో భయం. శ్రమ రాగానే భయం విడిచిపెడదాం. ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. ఈరోజు ఏ విషయంలో భయపడుతూ ఈ వాక్యం వింటున్నావేమో సహోదరుడా, సహోదరి, ధైర్యము విడిచిపెట్టకు, దానికే ప్రతిఫలంగా నీకు గొప్ప బహుమానం ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఏ శ్రమ వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ వేదన వచ్చినా, నీ పరిస్థితి ఎలాగున్నా
నువ్వు ధైర్యంగా విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. బహుమానము నీకు కలుగుతుందట, గొప్ప బహుమానం. ఈరోజు ఎంతమంది ధైర్యంగా ఉన్నారండి? చాలామంది భయముతోనే ముందుకు వెళ్తున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బలంగా లేకపోతే, విశ్వాసంగా లేకపోతే, మీ ఆత్మలో బలము లేకపోతే ఖచ్చితంగా మీరు బలహీనులవుతారు. మీరు ఎప్పుడైతే దేవునిలో విశ్వాసం కోల్పోతారో, ఎప్పుడైతే మీరు భయము స్టార్ట్ అవుతుందో, ఇక దుష్టుడి హస్తాలు మీ మీద మొదలవుతాయి. ఎందుకంటే కృంగిపోయిన వారిని, విరిగిపోయిన వారిని వాడు ఇంకా కృంగదీస్తాడు. భయపడుతున్న వారిని వాడు ఇంకా భయానికి లోన్ చేస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా భయపడద్దు. మన దేవుడు బ్రతికే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ముందుకు వెళ్ళిపో. ఈరోజు ఎందుకో టెన్షన్ ఉన్నావు సహోదరి. ఇది అవుతుందా అవ్వదా, ఇది జరుగుతుందా జరగదా, ఇది నాకు వస్తుందా రాదా, ఈ జాబు, ఈ నా కుమారుడు నా కుమార్తె మారుతుందా మారిరా, అసలు ఈ వివాహం జరుగుతుందా జరగదా అని నీలో భయపడుతూ వస్తున్న ఈ ప్రశ్నలకు ఈరోజు ఈ వాక్యం ద్వారా జవాబు చెప్తున్నాడు దేవుడు. మీ ధైర్యం విడిచిపెట్టకుడి, ప్రతిఫలంగా గొప్ప బహుమానం నీకు ఇస్తున్నాను. నువ్వు ధైర్యం ఉండి ముందుకెళ్ళిపో. నీ ముందు నడిచేవాడు యెహోవానే అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. భయపడకుండా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ బలమైన ఆశీర్వాదములు పొందుకుందుముగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఏ విషయంలో భయపడుతూ ఆందోళన చెందుతున్నారో అవన్నీ కూడా కొట్టివేస్తున్నాం ప్రభువా. నీ కృపలో బిడ్డల్ని భద్రపరచు, బలపరచు, స్థిరపరచు. ఈ బిడ్డల విషయంలో ప్రతి భయాన్ని కొట్టివేస్తున్నాం, ప్రతి ఆందోళన కొట్టివేస్తూ వీళ్ళని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.